శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు, కాళ్ళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అండి. ఈ మూడు శివుణ్ణి పూజించి మోక్షం పొందాయని పురాణాల కథనం. రాహుకేతు పూజ వచ్చి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. కాస్ట్ వచ్చి 500, 750, 1500, 2500 అలాగే 5000 ఇలాగా రేట్లు ఉన్నాయండి. ఈ శ్రీ కాళహస్తి ఆలయం వద్ద చూడడానికి కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయండి. ఇంకా వచ్చి ఈ ఆలయంలో అన్నదానం కూడా ఫ్రీగా పెడతారండి. అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు చూడండి, నేను కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఉన్నానండి. శ్రీకాళహస్తి వచ్చానండి. నేను స్వామివారిని దర్శించుకుందామని. మాకు యాక్చువల్గా తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ముందుగా శ్రీకాళహస్తిలో ఆగాము. స్వామివారిని శివుని దర్శించుకుని ఇక్కడ నుంచి నెక్స్ట్ తిరుపతి వెళ్దామని మా ప్లానింగ్ అండి. ఇక్కడ శ్రీకాళహస్తిలో జరగబోయే పూజలు, వాటి టైమింగ్స్, అన్ని వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. మన భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ఆలయాన్ని చూపిస్తూ ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, టైమింగ్స్, అలాగే ఆలయ చరిత్ర, రాహుకేతు పూజ వివరాలు, రేట్స్, ట్రాన్స్పోర్ట్, రూమ్స్, నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి, ఇలా మొత్తం వివరాలు మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ శ్రీ కాళహస్తీశ్వర టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శ్రీ కాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉందండి. ఇది ఒక ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం. తిరుపతికి సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, అలాగే చెన్నైకి 110 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ దేవస్థానం. ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటండి. గర్భగుడిలోని దీపం కదులుతుండడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ గర్భగుడిలో ఎటువంటి కిటికీలు లేనప్పటికీ ఇక్కడ లోన దీపాలు జ్యోతి కదులుతూ ఉంటుంది. ఇదే వాయులింగం యొక్క ప్రత్యేకత. ఈ వాయులింగానికి ప్రాణం ఉండడం వల్ల ఇలా జరుగుతుందంట. ఇక్కడ ప్రధాన దైవాన్ని వాయులింగం లేదా గాలి రూపంలో పూజిస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ భారతదేశపు కైలాసం మరియు కాశీగా భావిస్తారు. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు, కాళ్ళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అండి. ఈ మూడు శివుణ్ణి పూజించి మోక్షం పొందాయని పురాణాల కథనం. ఆ పురాణ కథనం ఏమిటంటే, ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో నీటిని తన తొండంతో తీసుకొచ్చి శివలింగాన్ని అభిషేకించేదంట, మరియు బిలపత్రాలతో పూజించేదంటండి. సాలీడు ప్రతిరోజు ఆ శివలింగంపై దుమ్ము ధూళి పడకుండా శివలింగం చుట్టూ సాలెగూడెను నిర్మించేది. పాము రోజు విలువైన రత్నాలతో ఈ శివలింగాన్ని పూజించేదంటండి. ఈ మూడు ఒకదానికి ఒకటి తెలియకుండా పూజించేవి. ఒకరోజు పాము ఈ శివలింగాన్ని రత్నాలతో సేవించింది. సాలీడు ఈ శివలింగానికి దుమ్ము ధూళి పడకుండా మందంగా సాలెగూడెను నిర్మించిందండి. ఇటువంటి పూజా విధానం ఒకటి ఉంటుంది అని తెలియక ఏనుగు వాటిని శుభ్రపరిచింది. దానితో కోపం వచ్చిన పాము ఏనుగు తొండంలో దూరిందండి. ఆ పెనుకులాటలో ఏనుగు తొండం శివలింగానికి తగిలింది. ఆ మధ్యలో ఉన్న సాలీడు మరణించిందండి. పాము విషానికి ఏనుగు కూడా మరణించింది. వీటి భక్తికి మెచ్చిన శివుడు ఈ ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించాడు. దీనివల్లనే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇంకా రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి కూడా చెందిందండి. ఎందుకంటే పుత్రశోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఈ నాగరూపాన్ని బ్రహ్మదేవుడు కూడా అర్జించాడు. ఈ నాగరూపం కారణంగానే ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరు వచ్చింది. సర్పదోషం, రాహుకేతు పూజలకి ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తారండి భక్తులు. రాహుకేతు సర్పదోష పూజలు ఈ ఆలయంలో చాలా విశేషంగా జరుగుతాయి. రాహుకేతు పూజ వల్ల జ్యోతిష ప్రభావాల నుండి రక్షణ లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసన్నాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారండి. ఈ ఆలయం లోపల ఉన్న వినాయకుడిని పాతాళ గణపతి అంటారు. ఎందుకంటే ఇక్కడ వినాయకుడు భూగర్భంలో ఉంటాడండి. సుమారు 20 నుంచి 35 అడుగుల దిగువలో ఉంటాడు. కిందకి దిగి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి భక్తులు తప్పకుండా వినాయకుడిని దర్శించుకోండి. ఇక్కడ అన్ని శివాలయాల్లో లింగానికి అభిషేకం జరిగినట్టు ఇక్కడ జరగదండి, కేవలం కర్పూరంతోనే అభిషేకిస్తారు. అందుకే ఈ శివలింగాన్ని కర్పూర శివలింగం అంటారు. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉందండి. ఇంకా వచ్చి ఈ ఆలయంలో అన్నదానం కూడా ఫ్రీగా పెడతారండి. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం, అలాగే రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. సో భక్తులు అందరూ కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించగలరు. ఈ ఆలయం దర్శనానంతరం ఈ ఆలయం పక్కనే ఉన్న కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉందండి, అక్కడ కూడా మీరు దర్శనం చేసుకోండి. చూసారా, పైన శివపార్వతులు స్టాచ్యూల్ని కొత్తగా నిర్మించారంటండి. ఇంత ముందు అయితే లేవు, ఈ మధ్యనే నిర్మించారంట. ఇదైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ శివపార్వతుల్ని మేము నైట్ వచ్చాము, నాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా వచ్చినప్పుడు శ్రీకాళహస్తి ఈ నైట్ వ్యూని మాత్రం, శివపార్వతుల యొక్క నైట్ వ్యూని మాత్రం మిస్ అవ్వకండి. అంత అందంగా ఉంది, అసలు చాలా ప్రకృతి దృశ్యాలతో చాలా అందంగా ఉంటుందండి పైన వ్యూ. భక్త కన్నప్ప స్టోరీ మన అందరికీ తెలిసిందేనండి, అయినా ఒకసారి చెప్తానండి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడంటండి. అప్పుడు స్వామి రెండో కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండో కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. అందుకే ఈ కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ని కూడా నిర్మించారు. ఈ కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్, ఆటోలు చాలా ఉంటాయి, కానీ పైకి వెళ్ళాక కొన్ని స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ పెద్దగా ఉంటాయి, సో ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఎక్కవచ్చు. పైనుంచి చూసారా మొత్తం శ్రీకాళహస్తి మరి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో కదా. ఇంకా ఇప్పుడు ఒకసారి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ టైమింగ్స్, పూజా వివరాలు, అలాగే నియర్ టూరిస్ట్ ప్లేసెస్, ట్రాన్స్పోర్ట్ మొదలైన వివరాలన్నీ చూద్దామండి. ఈ ఆలయం డైలీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుందండి. స్పెషల్ దర్శనం వచ్చి 200 రూపీస్ అండి. శ్రీ కాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజలు, అలాగే అభిషేకాలు, లక్ష బిలవార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరుగుతాయండి. రాహుకేతు పూజ వచ్చి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. కాస్ట్ వచ్చి 500, 750, 1500, 2500, అలాగే 5000 ఇలాగా రేట్లు ఉన్నాయండి. మన సిట్టింగ్ బట్టి, అంటే మనం ఎక్కడ ఏ ప్రదేశంలో కూర్చుని మనం చేయించుకోవాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఈ రేట్లు ఉన్నాయండి. ఆది, సోమ, మంగళవారాలు మరియు రాహుకాల సమయంలో చాలా చాలా రద్దీగా ఉంటుంది. అంటే మనకి 1 అవర్కి ఒక స్లాట్ ఉంటుందండి ఈ రాహుకేతు పూజలకి. అభిషేకం ఉంటుందండి. అభిషేకం ఉదయం 6 గంటలకి, అలాగే 7 గంటలకి, 10 గంటలకి ఉంటుంది. అలాగే సాయంత్రం మళ్ళీ 5 గంటలకు ఉంటుందండి ఈ అభిషేకం. ఒక జంటకి 1500 రూపీస్ అండి. ఇంకా వచ్చి లక్ష బిలవార్చన, కుంకుమార్చన ఉదయం 5 గంటల 30 నిమిషాలకి, అలాగే 6 గంటల 30 నిమిషాలకి మరియు 10 గంటలకి ఈ లక్ష బిలవార్చన, కుంకుమార్చన పూజ జరుగుతుందండి. 200 రూపీస్ అండి టికెట్ వచ్చి. 2 పర్సన్స్ని అలౌ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలంటే తిరుపతి బస్ స్టేషన్ లేదా రైల్వే స్టేషన్ నుండి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపుల్. ఇక్కడ నుంచి బస్సులు తరచుగా ఉంటాయి, లేదా చెన్నై బస్ స్టేషను లేక రైల్వే స్టేషన్ నుంచి బస్సులు, క్యాబులు కూడా చాలా అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్ ద్వారా రావాలనుకుంటే మాత్రం ఈ ఆలయానికి తిరుపతి రేణిగుంటలో ఎయిర్పోర్ట్ ఉందండి, అక్కడ నుంచి ట్యాక్సీల ద్వారా మీరు ఈ టెంపుల్ని చేరుకోవచ్చు. శ్రీ కాళహస్తి ఆలయంలో గెస్ట్ హౌస్లు, కాటేజెస్ మరియు డార్మిటరీలు అందుబాటులో ఉన్నాయండి. సుమారు 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో ఇవి ఉంటాయండి. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఈ శ్రీ కాళహస్తి ఆలయం వద్ద చూడడానికి కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయండి. పాతాళ వినాయక ఆలయం, ఇది ప్రధాన ఆలయం నుండి కేవలం 35 అడుగుల కింద ఉంది. ఇంకా వచ్చి భరద్వాజ తీర్థం అండి, ఇది సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఒక శాంతమైన సరస్సు. ఇంకా వచ్చి 1000 లింగాల కోన జలపాతం, ఇది సుమారు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా తలకోన జలపాతం వచ్చి
ఇది రాష్ట్రంలోనే అత్యధికమైన జలపాతం అండి. ఇది సుమారు 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా వచ్చి ఈ టెంపుల్ అడ్రస్, అలాగే వెబ్సైట్ లింకు, ఇంకా లొకేషన్, అలాగే కాంటాక్ట్ నెంబరు, అంటే టెంపుల్ కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఇంకేమైనా మీకు సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.